సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ బ్లాగర్. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్గా సూర్యాపేట వెళ్ళిపోయి దేకో మన బైక్ అయితే తెచ్చుకున్నా. సో చాలా డిలే తర్వాత ఒక 13 రోజులు 15 రోజుల తర్వాత మన బండి అయితే మన చేతులకు వచ్చేసింది. సో చూద్దాం ఎన్ని రోజులు లేట్ చేసిర్రు అన్నది. ఇప్పుడు బరాబర్ 15 రోజులు అవుతుంది అన్నమాట మన బైక్ ఇచ్చేసి. సో చాలా డిలే తర్వాత ఇచ్చేసినారు మనకు. అది కానీ 2 సార్లు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వచ్చింది, లేకుంటే 1 మంత్ పెట్టుకునేటోళ్ళేము ఇక. సో చూపిస్తా ఎట్లున్నదో. సో ఇదే మొత్తం డస్టీ ఉండే, అయితే వాటర్ వాష్ చేపిస్తా అంటే చేసేయండి అని చెప్పేసిన, అందుకే చేసేసినారు. సో ఆయిల్ అయితే అదే ఉన్నది, ఏది చేంజ్ చేయలేదు, జస్ట్ ఆ స్ప్రింగ్ ఒకటి వేయించేసిన. ఏమన్నా ఉంటే మళ్ళీ చూసుకుందాం, ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయిపోతుంది. సో ఈ నట్లన్నీ వీకేసినాడు. ఈ నట్లన్నీ వీకేస్తే ఇక్కడ లోపల ఒక స్ప్రింగ్ ఉన్నది, ఆ స్ప్రింగ్ని సెట్ చేసేసినాడు. అయిపోయింది, దానికే ఎన్ని రోజులు. సో వీళ్ళకి షోరూమ్లో బైక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే చైను అన్నీ మంచిగా క్లీన్ చేసి పెడతారు. బట్ నాకు నచ్చింది ఏంటంటే బ్రేకులు ఓవర్ టైట్ చేస్తారు అండ్ క్లచ్ కానీ ఓవర్ టైట్ చేసేస్తారు. అదొక్కటి నాకు నచ్చదు, ఎందుకంటే మనం ఒక క్లచ్ మూమెంట్కి అలవాటు అయిపోతాం. అది అట్లనే ఉంటే బాగుంటుంది. వీళ్ళు ఓవర్ టైట్ చేసేసరికి మనకు అర్థం కాదు ఫస్ట్ బండి ఎక్కినాక. సో బ్రేక్ కానీ ఓవర్ టైట్ చేయగానే టచ్ చేయగానే బండి ఆగిపోతుంది, ఆడుందో ఆడ ఆగిపోతుంది. సో అది కానీ నాకు నచ్చదు అన్నమాట. అండ్ అందుకే నేనే నాకు తగ్గట్టు క్లచ్ అడ్జస్ట్ చేసుకున్నా అండ్ బ్యాక్ బ్రేక్ కానీ అడ్జస్ట్ చేసేసుకున్నా. మొత్తానికి సాధించాం 15 రోజుల తర్వాత. సో నేను దీనికి బిల్ ఎంత అయిందంటే, ఎంత అయిందని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో జస్ట్ 400 అయింది, 400 అయింది. సో మనకాడ బిల్ ఉంది కానీ నా డీటెయిల్స్ అయితే హైడ్ చేసిన. ఇది చూడండి, క్లచ్ కవర్ స్ప్రింగ్ అంట, ఇది ఒక 54 రూపాయలు పడ్డది, మొత్తం 64 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి వాటర్ వాష్ 100 రూపీస్ పడ్డది. అట్లా మనకైతే టోటల్ బిల్లు వచ్చేసి 458 రూపాయలు. అయితే డిస్కౌంట్ 58 రూపాయలు ఇచ్చారు, 400 అయిపోయింది. సో అట్లా పెద్ద పెద్ద పార్ట్లు పోతే బండికి ఏమంటే దొరికేస్తాయి, కానీ చిన్న పార్ట్లు పోతేనే చాలా కష్టం అన్నమాట. రాష్ట్రం మొత్తం తిరిగినా దొరకవు, అట్లుంటుంది. అందుకే పెద్ద పాటలు వినలేదు, కానీ చిన్న చిన్న పాటలు పోగొట్టుకోకండి. సో ఫైనల్గా మనకైతే బైక్ వచ్చేసింది. ఎక్కడంటే అక్కడ తిరగొచ్చు ఇక ఈ రోజు నుంచి. సో ఇన్ని రోజులు బైక్ వాడి ఒకేసారి బైక్ లేకుంటే చాలా ఇబ్బంది పడ్డా. బైక్ లేకుంటే ఆ కష్టం ఎట్లుంటుందో తెలిసి వచ్చింది. సో బైక్ రాగానే ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపించింది నాకైతే. సో అది లేకుంటే ప్రాణం పోయినట్టే ఇక మనకైతే. ఆ ఫ్రీడమ్ పోతుంది, అన్నీ పోతాయి, ఇక లైఫే వేస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. నిన్ననైతే సూర్యాపేట వెళ్ళిన ఒక 4-5 పనులు చేద్దామని, ఏది కాలేదు. సో ఈరోజు వెళితే ఈరోజు కానీ కాలే, ఈ బైక్ ఒక్కటి తెచ్చేసుకున్నా. చూద్దాం రేపు పోవాలన్నా మళ్ళీ ఇంకెప్పుడైనా పోవాలా అన్నది రోడ్ డిసైడ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవాలి. కర్ర పండే తీ. సూర్యాపేట నుంచి వస్తుంటే గిన్నెలు ఎత్తేసి ఉండే. సో 5 ఏమంటారు ఎగ్ పఫ్లు, 5 దిల్పాస్ అందులో పట్టుకొచ్చేసినాం. కుమ్మేద్దాం ఇక. అలా 200 ఇటుకి, ఈ 5 విత్ అందాల రాక్షసి. సో గైస్ కట్ చేస్తే ఇంటికి పోయినాం, ఫ్రెష్ అయినాం, అటు ఇటు తీసినాం. సో స్ట్రైట్గా అరవపల్లి వచ్చేసినాం బిర్యానీ తిన్నాకే. ఇలా మధ్యాహ్నమే తిన్నా, మళ్ళీ ఇప్పుడు బిర్యానీ అవుతుంది. సో ఇటు 3 6 అయితే వచ్చేసినాం, 2 బైక్లు వేసుకొని. అందాల రాశి లింగ ఆడు తిన్నా, నేను తిన్నా మధ్యాహ్నం. ఆడు మటన్ నువ్వు తినలేవు అట్లా గాయస్. సో కుమ్మేద్దాం. తినలే, ఆడ తినలే, ఈడు తినలే. సో గైస్ దిస్ ఈస్ ద బిర్యానీ వీఆర్ ఈటింగ్ నౌ. సో మనకు కాల్ వచ్చిందా, ఇది ఏంది, ఇది మొక్క పెద్దగా ఉంది. ఓ జంపుదాం. సైజు చేస్తున్నాడు, టేస్ట్ అయితే పర్ఫెక్ట్.
బాగుంది. సో గైస్ మనమైతే బిర్యానీ తిని వచ్చేసినాం. సో ఈరోజు బైక్ తెచ్చుకోవడానికి వెళ్ళిన బైక్ ఒక్కటే తెచ్చుకున్నా, ఇంకేం పని లేవలేదు. మా ఫ్రెండ్స్కు అవి ఇవి తేవాలంటే వాళ్ళ పనులు చేసిన. అండ్ ఇక అంతే, ఈరోజు 2 సార్లు బిర్యానీ తిన్నాం. సో వీడియోలు ప్రాపర్గా ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా, కొంచెం ఎంటర్టైనింగ్. అందుకే డే మొత్తం షూట్ చేయట్లేదు, ఒక పర్టికులర్ టైంలో ఒక 10 minutes అట్లా షూట్ చేస్తున్నా. బట్ ఇంకా మీకోసం మంచి ఎఫెక్ట్స్ పెట్టి మంచి కంటెంట్ తీసుకొస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.